ఉదయకాల ప్రార్థన. సర్వోన్నతమైన స్థలములలో ఆసీనుడవైన దేవా, నిత్యము వేవేల దేవదూతల చేత పరిశుద్ధుడు 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 అని కొనియాడబడుతున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీకే స్తోత్రాలు, మీకే స్తుతులు, వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఎస్ లార్డ్, గతించినటువంటి రాత్రి అంతను కూడా మీ కాపుదల దయచేశారు, మీ కంచె అనుగ్రహించారు, మీ రక్షణలో మమ్మల్ని నిలబెట్టుకున్నారు తండ్రి. మీకు స్తోత్రాలు అయ్యా. ఈ యొక్క ఉదయకాలాన్ని చూడలేక అనేక మంది గతించిపోయినప్పటికీ మా ఎడల మీ యొక్క ఉన్నతమైన ప్రేమ కుమ్మరించి మమ్మల్ని సజీవులుగా నిలబెట్టుకున్నందుకు మీకే కోట్లాది కోట్ల వందనాలు తండ్రి. స్తోత్రములు, కృతజ్ఞతలను అర్పిస్తున్నాం ప్రభువా. ఎస్ లార్డ్, విచారము కొట్టివేసి నేను వారికి ఆనందము కలగజేతును అని ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము 13వ వచనం ద్వారా తండ్రి మీరు తెలియపరుస్తూ ఉన్నట్లుగా, అవును ప్రభువా, ఈ రోజున ఎవరైతే బిడ్డలు విచారముతో ఉన్నారో వారి జీవితంలో ఉన్నటువంటి ఆ విచారమును మీరు కొట్టివేసి ఆ విచారము స్థలములో ఆనందమును మీరు తీసుకుని రాబోతున్నందుకు స్తోత్రాలు అయ్యా. బిడ్డలు నమ్ముతూ ఉండంగా, ఈ వాక్యాన్ని విశ్వసిస్తూ ఉండంగా వారందరూ కూడా తండ్రి ఆనందంగా ఈ రోజున జీవించే కృప దయచేయండి. ఏ సమస్యను బట్టయితే వారు విచారపడుతున్నారో ఆ సమస్య నుంచి ఈరోజు వారికి విడుదలనివ్వండి, స్వస్థతనివ్వండి అయ్యా, విడిపించండి తండ్రి. ఎస్ లార్డ్, ఈ ఉదయాన్నే ఈ లేవగానే ఈ ప్రార్థనలో ఎంతమంది బిడ్డలైతే ఏకీభవిస్తూ ఉన్నారో వారందరిని బట్టి కూడా ప్రత్యేకముగా ప్రార్థిస్తున్నాం తండ్రి. వారందరినీ కూడా దీవించండి, వారి హృదయ ఆలోచనలకు తోడై ఉండండి, వారి ప్రయత్నాలకు తోడై ఉండండి, వారి పనులకు మీరు తోడై ఉండండి తండ్రి. అన్నిటినీ కూడా సఫలపరచండి. చేస్తున్న ఉద్యోగాలు, వ్యాపారాలు, పరిచర్యలు, చేతి పనులు, సమస్త విషయంలో కూడా బిడ్డలు బహుగా ఆశీర్వదింపబడే కృప దయచేయమని అడుగుతున్నాం తండ్రి. నాయన, ఆగిపోయున్న పనులు కూడా మరలా నూతన పరచబడడానికి సహాయం దయచేయండి అయా. అదే విధముగా నూతనమైన కార్యాలు చేస్తున్నారు, ఆ కార్యములను కూడా ఈ రోజున దీవించండి. మీరే వారికి తోడై ఉండండి నాయన. ప్రయాణాలను బట్టి అడుగుతున్నాము, చేస్తున్న ప్రతి ప్రయాణమును కూడా దీవించండి ప్రభువా. అయా, ఏ హాని, ఏ ప్రమాదం, ఎటువంటి సమస్య, ఎటువంటి ఆపద మార్గములో బిడ్డలకు రాకుండా మీ యొక్క రక్షణ కాపుదల ప్రతి ఒక్క బిడ్డకు దయచేయండి. మీరే వారందరికీ తోడై ఉండండి నాయన. అదే విధముగా క్షేమముగా వారు మరలా గృహాలు చేరబడే కృప దయచేయండి తండ్రి. ఎగ్జామ్స్ అని, ఇంటర్వ్యూస్ అని వెళ్తున్నారయ్యా, మంచి జ్ఞానం వారికి దయచేయండి. చదివినవన్నీ కూడా జ్ఞాపకం ఉంచుకునే కృప దయచేయండి. వారు క్వాలిఫై అవ్వులాగున, సెలెక్ట్ అవ్వులాగున మీ కృప చూపించండి. అదే విధముగా హాస్పిటల్స్కి వెళ్తున్నారు, వారి రిపోర్ట్స్ నిమిత్తం, చెకప్స్, ఆపరేషన్స్, డెలివరీస్ నిమిత్తం వెళ్తున్నారు. అన్నీ కూడా తండ్రి మీ స్వాధీనపరుచుకోమని, బిడ్డలకు అయా అనుకూలమైనటువంటి ఆ రిపోర్ట్స్ ఉండడానికి, ఆ ఆపరేషన్స్లో సహాయం ఉండడానికి కృప దయచేయండి నాయన. ప్రభువా, ఎవరైతే తండ్రి ఈ రోజున బలహీనతలతో ఉన్నారో బలహీనతను కొట్టివేయండి, ఆర్థిక కష్టాలను తీసివేసి సమృద్ధిలోకి నడిపించండి. ఎవరికి ఏ లోటు లేమి లేకుండా కావలసిన వాటిని ఈరోజు మీరే సమకూర్చండి నాయన. ప్రభువా, ఈ రోజున మీరిచ్చిన ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకునే హృదయం ప్రతి ఒక్క బిడ్డకు దయచేయండి. ఎవరితో ఎటువంటి విభేదాలు, గొడవలు, మనస్పర్ధలు అనేవే లేకుండా ప్రశాంతముగా జీవించే కృపా సహాయము మీరే దయచేయండి నాయన. ప్రభువా, గృహము చుట్టూ మీ యొక్క అగ్ని కంచ, రక్షణ కవచం దయచేయండి. బిడ్డలు ఒంటరిగా ఉంటున్నారు, ఏ దుష్టుడి కన్ను వారి పైన పడకుండా కాపాడండి తండ్రి. అదేవిధంగా నాయన, ఈ రోజున మాలో ఉన్న ఏ బిడ్డ కూడా అపవాది ఆలోచనలో పడిపోకుండా, ఈ లోక ఆకర్షణలలో ఆకర్షింపబడకుండా అయ్యా మీ వైపు చూస్తూ వాక్య జ్ఞానం కలిగి వారి మాటల విషయంలో, వారి కనుచూపు, వారి చేతల విషయంలో ఆయన జ్ఞానము కలిగి
అయ్యా మీ నామాన్ని అవమానపరిచే విధంగా ఎక్కడ కూడా ఉండకుండా మీ నామాన్ని ఘనపరిచే విధంగా ఉండడానికి సహాయము దయచేయమని బ్రతిమాలుకుంటున్నాం నాయన. తండ్రి, మీరు చూపించిన కృపను బట్టి బర్త్డేలు, యానివర్సరీలు ఈరోజు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. వారందరినీ కూడా దీవించండి అయ్యా. సంవత్సరమును దయాకిరీటమును వారికి అభిషేకంగా దయచేయండి తండ్రి. నాయన, మేము కొందరికైనా మీ యొక్క ఉన్నతమైన నామాన్ని ప్రకటించి రాజ్య వ్యాప్తిలో పాలిభాగస్తులయ్యే ధన్యత మా అందరికీ దయచేయమని యేసుక్రీస్తు వారి నమ్మకమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.